దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. ఏప్రిల్ 27. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములనియు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. స్తుతులు. కడపటి ఆదామా నీకే స్తోత్రం, వ్యవసాయకుడా నీకే స్తోత్రం, నిజమైన ద్రాక్షావల్లి నీకే స్తోత్రం, మంచి విత్తనము విత్తువాడా నీకే స్తోత్రం, ఎక్కువగా ఫలించి నిమిత్తం పనికిరాని తీగలను తీసివేయువాడా నీకే స్తోత్రం, సమస్తమునకు వారసుడా నీకే స్తోత్రం, విశ్వాసమునకు కర్త నీకే స్తోత్రం, విశ్వాసమును కొనసాగించువాడా నీకే స్తోత్రం, ప్రాకారములు పడగొట్టువాడా నీకే స్తోత్రం, నా పక్షమున యుద్ధము చేయువాడా నీకే స్తోత్రం, దహించు అగ్ని నీకే స్తోత్రం, భయంకరమైన మహాదేవా నీకే స్తోత్రం, నీవు నాకు సహాయకరమైన కేడెము గనుక నీకే స్తోత్రం, నాకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గమా నీకే స్తోత్రం, నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక, ఆమేన్. వాగ్దానములు. బలము. నా ప్రభువు యొక్క బలము గణపరచబడునుగాక, ఆమేన్. నా బలము నీకు చూపునట్లును, భూలోకమంతటా నా నామమందు ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని, ఆమేన్. నీవు సమస్తమును ఏలువాడువు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే, ఆమేన్. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది, ఆమేన్. నీ వలన బలమునొందు మనుష్యులు ధన్యులు, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, ఆమేన్. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, ఆమేన్. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు, ఆమేన్. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, ఆమేన్. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను, ఆమేన్. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే, ఆమేన్. విశ్వాస ఒప్పుకోలు. నేను ఎల్లప్పుడూ ప్రభువును గణపరచెదను, హెచ్చించెదను. నా జీవితంలో ప్రథమ స్థానము ప్రభువుకు మాత్రమే. ఆయనే నా ఆల్ఫా, ఆయనే నా ఒమేగా, ఆమేన్. సమస్త ఘనత, మహిమ, స్తుతి, స్తోత్రమును ప్రభులకు ప్రభువును, రాజులకు రాజుయగు యేసుక్రీస్తునికే చెందునుగాక, ఆమేన్. నేను జయించుదును, ధరించుటకు తెల్లని వస్త్రమును ఇయ్యబడును, ఆమేన్. నేను జయించుదును, దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేయబడుదును, ఆమేన్. నేను జయించుదును, నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణము పేరును, నా క్రొత్త పేరును నేను స్వతంత్రించుకొనెదను, ఆమేన్. నేను జయించుటకు జన్మనిచ్చిన వాడును, జయ జీవితము నా జన్మ హక్కు, ఆమేన్. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు గనుక శత్రువులను జయించుచు ఆయనతో కూడా ఉన్న నేనును జయము పొందెదను, ఆమేన్. జయించువారు దేవుని వేనగలవారే. స్ఫటికపు సముద్రమునొద్ద నిలుచుచుండగా నేను కూడా వారితో నిలిచెదను, ఆమేన్. జయించుచున్న నేను అన్నిటినీ స్వతంత్రించుకుందును, ప్రభువు నా దేవుడై ఉండును, నేను ఆయన కుమారుడనై ఉందును, ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 14-15 అధ్యాయములు. ఆ కాలమున యరొబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా, యరొబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండా మారువేషము వేసుకుని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజనగునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను, అప్పములను, ఒక బుడ్డి తేనెయు
చేత పట్టుకుని అతనిని దర్శించుచు, బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా, యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా ఇంటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యము చేత కన్నులు కానరాని వాడై ఉండెను. అంతటి యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా, యరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకే యరొబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషము వేసుకుని మరియొకతే అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యరొబాము భార్య, లోపలికి రమ్ము. నీవు వేషము వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞ ఆయను. నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి, దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చియుండినను, నా ఆజ్ఞలను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను, పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యరొబాము వంశము నుండి నిర్మూలము చేసి, పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తము ఇశ్రాయేలీల వారందరూ అంగలార్చుచు సమాధిలో అతనిని పెట్టుదురు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను గనుక యరొబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు. ఆ దినముననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలము చేయును. కొద్ది కాలములోనే ఆయన అతనిని నియమింపబోవును. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నీటి యందు రెల్లు అల్లాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టెను. మరియు తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకే కారకుడై యరొబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. అప్పుడు యరొబాము భార్య లేచి వెళ్ళిపోయి తీర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిటి ద్వారపు గడప యొద్దనే రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను. జనులు అతనిని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారముగా ఇశ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చిరి. యరొబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు జరిగించిన యుద్ధములను గూర్చియు ప్రభుత్వమును గూర్చియు ఇశ్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యరొబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయెను. యూదా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామము నుంచుటకే ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన యెరూషలేము పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమోనీయురాలు, ఆమె పేరు నయమా. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటినీ మించినట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిటి పీఠములను కట్టించి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. మరియు పురుషగాములు సహా దేశమందుండిరి. ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయుచూ వచ్చిరి. రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషాకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను, రాజనగరు యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయెను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తుకొని పోయెను. రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగరు ద్వారా పాలకులైన తమ దేహ సంరక్షల అధిపతుల వశము చేసెను. రాజు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడెల్లా రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి.
రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యూదా రాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారు బ్రతికినంత కాలము రెహబామునకును యారోబామునకును యుద్ధము జరుగుచుండెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని తల్లి నయమాయను ఒక అమ్మోనీయురాలు. అతని కుమారుడైన అబియాము అతనికి మారుగా రాజాయెను. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము. నెబాతు కుమారుడును రాజునైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యూదావారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మైకా, ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాపమార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవితములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములనియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను. అబియాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబియామునకును యరొబామునకును యుద్ధము కలిగి ఉండెను. అబియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజయ్యెను. ఇశ్రాయేలు వారికి రాజైన యరొబాము ఏలుబడినందు 20వ సంవత్సరమున ఆసా యూదా వారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మైకా, ఈమె అబీషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వ అయిన మైకా అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతాస్తంభం ఒకటి నిలపగా ఆసా ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆసా తన దినములన్నీ హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరంలోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగుచూ ఉండెను. ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారికి విరోధి అయి ఉండి యూదా రాజైన ఆసా యొద్ద నుండి ఎవరునూ రాకుండాను అతని యొద్దకు ఎవరునూ పోకుండాను రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజునై ఉన్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలెను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయెషా నా యొద్ద నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యములకు అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదకి పంపి ఈయోనును దానును ఆబేల్బేత్మాయాకును కిన్నెరేతును నఫ్తాలి దేశమును పట్టుకుని కొల్లపెట్టెను. అది బయెషాకు వర్తమానము కాగా రామా పట్టణము కట్టుట మాని తీర్సాకు పోయి నివాసము చేసెను. అప్పుడు రాజైన ఆసా ఎవరునూ నిలిచిపోకుండా యూదా దేశపు వారందరూ రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకొని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబాను మిస్పాను కట్టించెను. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలమంతటిని గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగము పుట్టెను. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను. యరొబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి
అతడు దేనిచేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకే కారకుడాయను ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడునైన బయెషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరూను ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపెను. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయెషా అతన్ని చంపి అతనికి మారుగా రాజాయెను. తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారిని అందరినీ హతము చేసెను. ఎవనినైనను యరొబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపచేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇది జరిగెను. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యరొబాము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగు జరిగెను. నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని అంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారి దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగుచుండెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహీయా కుమారుడైన బయెషా తీర్సా యందు ఇశ్రాయేలు వారిని అందరినీ ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యరొబాము దేనిచేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడాయనో దానిని అంతటినీ అనుసరించి ప్రవర్తించెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, దేవాది దేవా నీకు వందనాలయ్యా. జీవాధిపతి నీకు వందనాలయ్యా. నీ కృప కొరకు వందనాలయ్యా. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము తండ్రి. సజీవులనే స్తుతిస్తారన్నావు ప్రభా. అయ్యా, మమ్మల్ని మీ సజీవ రెక్కల చాటున భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలయ్యా. అయ్యా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యము మాకు అందరికీ దయచేయండి ప్రభా. నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. అయ్యా, నీకు ఇష్టం లేని క్రియలు మాలో నుండి తొలగించండి ప్రభా. నీ హృదయంను తెలుసుకుని నీ చిత్తానుసారంగా జీవించుట మాకు నేర్పండి తండ్రి. నీకు మరింత సమీపంగా వచ్చే కృపను మాకు దయచేయండి. సత్యము నుండి సర్వసత్యములోకి మమ్మల్ని నడిపించండి. విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి ప్రభా. అయ్యా, మిమ్మల్ని గూర్చిన జ్ఞానమును మాకు దయచేయండి తండ్రి. లోకములో ఉన్న వాటినైనాను నాయన ప్రేమించకుండా అయ్యా పైన ఉన్న వాటిని వెతికే కృపను మాకు దయచేయండి. ప్రార్థనాత్మతో నింపండి, విజ్ఞాపనాత్మతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి నాయన. నీ ముందు నీతిమంతులుగా తీర్చండి ప్రభా. నాయన, ఇగో నీతిమంతుల ప్రార్థన మానక అంగీకరిస్తానని మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడో ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, మా ప్రార్థనలకు జవాబు దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాలను అయ్యా మా అపరాధములు, మా పాపములను దయతో క్షమించండి ప్రభా. అయ్యా, మీరు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, మాలో ఇంకను మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ, అయ్యా పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మ అనుభవము దయచేయండి ప్రభా. ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారో ప్రభా, అవి శారీరకమైనవైనా, మానసికమైనవైనా, ఆత్మీయ బలహీనతలైన ప్రభా, ఆధ్యాత్మిక బలహీనతలైన ప్రభా, అయ్యా ఆర్థిక ఇబ్బందులైన ప్రభా, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వారి అయ్యా తండ్రి బలహీనతల నుంచి వారిని విడిపించండి ప్రభా. నాయన, మమ్మల్ని బలపరచు, వాణిని బట్టి మేము సమస్తము చేయగలం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, మమ్మల్ని తలగానే కానీ తోకగా ఉంచనన్నావు ప్రభా తండ్రి. అయ్యా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా. దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. దైవజనులందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం. ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకం మీరు దయచేయండి. వారి రాకపోకల్లో నీ కాపుదల భద్రత, వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత దయచేయండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. అయ్యా, ఇదిగో మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభా. భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక. అయ్యా, భారతదేశంలో కడవరి వర్షం కురియును గాక. నిశ్చయముగా యెహోవా కార్యములు యేసు నామములో జరుగును గాక. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు యేసు నామములో జరుగును గాక. నిశ్చయముగా ఈ సంవత్సరం నాయన అయ్యా కోటాను కోట్ల ఆత్మలు రక్షించబడినట్లు ఒక బలమైన ఉద్యమం యేసు క్రీస్తు నామములో రగులు కొనును గాక. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ దేశాన్ని ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము కలుగునుగాక. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా.
ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక. అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు సువార్థికులను లేపండి అయ్యా. యవనస్తులను దర్శించండి అయ్యా. యవనస్తులతో మాట్లాడండి ప్రభా. ప్రవక్తలను లేపండి ప్రభా నాయన. ప్రార్థనా వీరులను లేపండి ప్రభా. అపోస్తలులను లేపండి నాయన. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి. నీ రాజ్యమును స్థాపించమని ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.